హాయ్ అండి, హరిబుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పాస్తా అంటే మక్రోని ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక కప్పు నిండా మక్రోని తీసుకొని కుక్కర్లో వేసుకుందాము. దానిలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఆ మక్రోని ఉడికేటప్పటికి మనం ఒక ఆనియన్ 2 టమోటాలు తీసుకొని వీటిని నీట్గా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. సిమ్లో పెట్టుకుందామండి. గ్యాస్ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయి ఉంటుంది. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేద్దాము. పోపు దినుసులు వేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ వేద్దాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇదంతా కలబెట్టుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ కలర్ మారే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేద్దామండి. వీటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేద్దాము. ఇంకా ఒకసారి కలబెట్టుకున్నాము. కలబెట్టుకొని ఒక 2 మినిట్స్ అండి మూత పెట్టేసుకొని ఇది బాగా ఉడుకుతుందండి. మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా అండి టేస్ట్కు బాగుంటుందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. కొంచెం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. మూత పెట్టేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిపోతాయి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దామండి. ఒక
1 స్పూన్ సాల్ట్ అండి, కొద్దిగా పసుపు అండి, అలాగే కొద్దిగా కారం పొడి అండి, కొద్దిగా అండి కారం పొడి వేద్దాము. మనకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి, కారం తక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేద్దామండి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ కలిపేసుకోవాలండి బాగా. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, ఒక 1 మినిట్ అలా. బాగా ఏగేయండి అవి. ఏగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకుందాం కదండి మక్రోని, ఈ మక్రోని వేసేద్దామండి. వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇదంతా ఒకసారి అంతా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే బాగా అది కొద్దిగా ఆ మసాలా అంతా దానికి పడుతుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇది అవుతుంది, అంతా బాగా ఉడికిపోతుందండి అందులో. ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. అంటే గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా గరం మసాలా వేద్దామండి. ఇప్పుడు గరం మసాలా వేసుకొని అంతా కలుపుకుందామండి ఒకసారి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇంకొకసారి కలుపుకుందామండి. అంతా నీట్గా బాగా వచ్చేస్తుందండి. వాసన అయితే సూపర్గా వస్తుందండి. ఇప్పుడు లాస్ట్గా అండి కొత్తిమీర వేసేసుకుందామండి. కాస్త కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అంతే అండి, అప్పటికప్పుడు తయారు చేసుకునే మక్రోని అండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.